గాయ్స్, ఈరోజు మనం బీట్రూట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అది 2 మినిట్స్లో. కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? బీట్రూట్ అండి 3 అర్ధ కేజీ, పచ్చిమిరపకాయలు తగినంత, కొత్తిమీర, ఉప్పు, తెల్లవాయలు పక్కన పెట్టుకోవాలండి. ఒక ఎర్రగడ్డ అండి, ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. బీట్రూట్ బాగా సన్నగా తరిగేసుకోవాలండి. తరిగేస్తే పక్కన పెట్టుకోవాలండి. తరిగేసిండే బీట్రూట్ మనం పచ్చిమిరపకాయలు మనం అన్నీ వేసుకొని, కొత్తిమీర, తెల్లవాయలు, ఉప్పు వేసుకొని మిక్సీకి ఆడించుకోవాలండి. కారం రెడీ అయిపోయింది కదండి, పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కప్పు నూనె అండి, స్టవ్ వెలిగించుకొని బాణీలో నూనె పోసి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా తిప్పుకోవాలండి. పచ్చికారం వేసి, మనం మిర్చి కాల్చిన పచ్చికారం వేసి అంతా వేసేయాలండి. దాంట్లో వేసిన తర్వాత తిప్పుకోవాలండి. బాగా పచ్చివాసన వస్తుందండి, లేకుంటే బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. మనము తరిగేసిండే అన్నీ దాంట్లో వేసుకోవాలండి. బీట్రూట్ పచ్చికారం బాగా మగ్గిన తర్వాత వేసుకొని బాగా తిప్పుకోవాలండి. మేము తిప్పుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి. దాంట్లో వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. కొంచెంసేపు తీసేసుకున్న తర్వాత బాగా కలి తిప్పుకోవాలండి. కొంచెం మగ్గాలండి. అది మగ్గిన తర్వాత పొడికూర ఉన్నట్టు ఉంటుందండి. అది పొడికూర వచ్చిన తర్వాత బాగా కొంచెం గారంతా మగ్గాలండి. నీళ్ళన్నీ బాగా ఫ్రెష్ కావాలి. బీట్రూట్ పల్లెం రెడీ. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.